మల్కాజ్గిరి బరిలో డిపిఎస్ అధినేత బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్న మల్క కుమరయ్య. నియోజకవర్గంలో వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు. డిపిఎస్ పల్లవి ఎడ్యుకేషన్ గ్రూప్ ఫౌండర్గా గుర్తింపు. విద్యారంగంలో వినూత్న ప్రయోగాలతో పాపులర్. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపన. స్కిల్ డెవలప్మెంట్తో ఉపాధి అవకాశాలపై ఫోకస్. వ్యవసాయ కుటుంబం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి ఆయన పరిణామం. అలాగే నేను బీసీ బిడ్డను సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, బీసీల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోనికి రావాలనుకుంటున్నాను. దేశంలోనే హాట్ సీట్గా మారిన మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ మల్క కుమరయ్య ఆసక్తి కనబరుస్తున్నారు. రాజకీయాలతో ప్రత్యక్ష పరిచయం, సంబంధం లేకపోయినా ఫస్ట్ టైం బీజేపీ తరఫున మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిసాయని చెప్పేసి అయితే మనం ఒక వార్త చూస్తున్నాం. నిజంగానే మరి ఈయన చెప్పినట్టుగా ఏంటంట, సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో నేను కూడా పనిచేయడానికి ముందుకు వస్తున్నా. మరి మా పల్లవి అధినేత లేదంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన విషయంలో డిపిఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో మల్క కుమరయ్య గారు, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ బీసీ బిడ్డగా, నేను బీసీని అని చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి బీసీలకు చేసింది ఏమీ లేదు. ఈయన కూడా ఇప్పుడు బీసీ బిడ్డను అని చెప్పుకొని బీసీకి రాజకీయాల్లోకి వచ్చి ఆ మల్కాజ్గిరి సీటు కోసం ప్రయత్నం చేసిన తప్ప ఈయన ఈ డిపిఎస్లో కానీ, పల్లవి ఎడ్యుకేషన్లో కానీ బీసీల కోసం చేసినటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? బీసీల కోసం ఫీజుల తగ్గింపు అని ఏమైనా చేసిండంటే అది ఏమి ఉండదు. కొంతమంది రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పోయినా కూడా వాళ్ళ గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ విద్యా సంస్థలలో లేదు. ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలకు రావడం కోసం, చాలామంది వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం, ఆ వ్యాపారాన్ని మరింత ముందు తీసుకుపోవడం కోసం రాజకీయాలను ఎన్నుకొని బీసీ వాదాన్నో లేదంటే దళిత వాదాన్నో వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ కూడా వాళ్ళకి బీసీల మీద కానీ లేదంటే దళితుల మీద కానీ ప్రేమ కనబడట్లేదు. వాళ్ళు కేవలం ఇప్పుడు పల్లవి గ్రూప్ ఎడ్యుకేషన్స్ లేదంటే ఆ డిపిఎస్ సంబంధించిన విషయంలో ఈయన ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చి మల్కాజ్గిరి నుండి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచేది ఉంటే ఆ డిపిఎస్, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కానీ, పల్లవి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కానీ ఆ బ్రాంచులు మరిన్ని బ్రాంచులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఆ బ్రాంచుల్లో బీసీలకు ఒరిగేది మాత్రం ఏమీ ఉండదు. ఈరోజు ఆ దళితునికి ₹1,00,000 ఫీజే ఉంది, బీసీకి ₹1,00,000 ఫీజే ఉంది, దొరకొడుకి కూడా ₹1,00,000 ఫీజే ఉంది. రేవంత్ రెడ్డి కొడుకు అయినా ₹1,00,000, లేదంటే ఒక బీసీ బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకు వచ్చినా కూడా ₹1,00,000 ఫీజు తీసుకుంటారు తప్ప ఇందులో మరి మా బీసీ పిల్లలకు 50,000 తక్కువ ఇద్దాం లేదంటే ఒక 20,000 తక్కువ ఇద్దాం అనే ఆలోచన మాత్రం ఆ స్కూళ్ళలో ఏమీ ఉండదు. ఈరోజు నేను బీసీ బిడ్డను, నేను బీసీ గెలిచేది ఉంటే నేను బీసీల కోసం ఒరిగి మొత్తం అది చేస్తా, నరేంద్ర మోడీ లాగానే మొత్తం అది చేస్తా అంటే నరేంద్ర మోడీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచాల్సి వస్తా అని బీసీ కులగణన ఏమంటేనే చేస్తలేడు. మరి అట్లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని వస్తా అంటున్నా అంటే ఈయన కూడా నరేంద్ర మోడీ ఏమో అంబానీ అదానులకు దేశాన్ని తాకట్టు పెట్టినట్టు ఈయన కూడా మొత్తం విద్యా వ్యవస్థలన్నింటినీ స్వాధీనం చేసుకొని ఆయన విద్యా వ్యవస్థలకు సంబంధించిన విషయంలో ఈయన మరింత అభివృద్ధి చెందడం కోసమే రాజకీయాలకు వచ్చినట్టు ఉంటుంది తప్ప ఎక్కడా కూడా బీసీలకు న్యాయం చేద్దామని ఆలోచన వీళ్ళకి ఎవరికి ఉండదు. రాజకీయాలు అలాగే కార్పొరేట్ శక్తులు బీసీ నినాదాన్ని ఎట్లా వాడుకుంటున్నాయో కూడా బీసీలు గమనించాల్సిన అవసరం అయితే ఉంది.